ఆయన సినిమాల్లో భూతాలు కబుర్లు చెప్పుకుంటాయి, ఆడుకుంటాయి, పాడుకుంటాయి. ఆకలి వేస్తే పొయ్యిలో 2 కాళ్ళు పెట్టుకొని అంటించుకొని వంట చేసుకుని శుభ్రంగా తినేస్తాయి. జంతువులు మానవ భాషలో మాట్లాడుకుంటాయి, కన్నీళ్లు కారుస్తాయి, పోట్లాడతాయి. ఇలాంటి వింతలన్నీ నిజమే అన్నంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన జానపద బ్రహ్మ విఠలాచార్య. ఎక్కడో పురాణాల్లో, చందమామ కథల్లో చదువుకున్న కథలు, సంఘటనలకు దృశ్యరూపం కల్పించిన ప్రతిభాశాలి విఠలాచార్య. విఠలాచార్య కంటే ముందు కూడా జానపద చిత్రాలు తీసిన దర్శకులు ఉన్నారు. కానీ జానపద చిత్రం అనగానే జానపద బ్రహ్మ విఠలాచార్యనే గుర్తుకు వస్తారు. ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ సన్నివేశాలతో, తన సృజనాత్మకతతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని జానపద బ్రహ్మగా ప్రేక్షక జనాలలో చరిత్రలో నిలిచిపోయారు. తన సినిమాల్లో కరుణ, హాస్య, వీర రసాలు ఉండేలా చూసుకునేవారు విఠలాచార్య. తన సినిమాల విజయానికి ఇవే త్రిమూర్తులుగా నిలిచేవని నమ్మేవారు. ఆయన సినిమాలు తీసే పద్ధతి విచిత్రంగా ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమకు పొదుపు సూత్రాన్ని నేర్పింది విఠలాచార్యనే. బయట నిర్మాతలు విఠలాచార్యతో తీసే చిత్రాల్లో భారీ సెట్స్ ఉండేవి. కానీ తన సొంత చిత్రాల్లో మాత్రం ఒకే సెట్లో రకరకాల యాంగిల్స్ మార్చి సీన్లను తీసేవారు. సెట్లో ఒక మూల కెమెరా ఉంచి దాన్ని కొన్ని సన్నివేశాలు తీసేవారు. ఆ తర్వాత అదే సెట్లో మరో మూల కెమెరా పెట్టి మరికొన్ని సీన్లు తీసేవారు. అలా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు ఒకే సెట్లో పావు వంతు వరకు సినిమా అయిపోయేది. ఎవరైనా నటుడు పొరపాటున డైలాగు మరచిపోయినా, చెప్పడానికి తొట్టుపడిన విఠలాచార్య కంగారు పడేవారు కాదు. ఇలా షాట్ మధ్య గ్యాప్లో ఆటంకం వస్తే విఠలాచార్య గారికి జై అనేవారు నటీనటులు. అంటే ఆ షాట్ అక్కడ కట్ చేసి క్లోజప్ షాట్ వేయాలని అర్థం అన్నమాట. అంతేకాని రీషూట్ చేయడం, ఇంకో టేక్ తీసుకోవడం ఆయన చరిత్రలోనే లేదు. నటరత్న ఎన్టీఆర్, జానపద బ్రహ్మ విఠలాచార్యది అద్భుతమైన కాంబినేషన్. విఠలాచార్య సినిమాల్లో సైనికుల దిగ్బంధంలో చిక్కుకున్న ఎన్టీఆర్ వరలోంచి కత్తి తీసి ముద్దు పెట్టుకొని గాలిలో ఝుళిపించగానే మాస్ ఆడియన్స్ పరవశించిపోయేవారు. అదిరా ఎన్టీఓడంటే అని చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొడుతూనే ఉండేవారు. ఆ మోతకు హాలు దద్దరిల్లిపోయేది. ఆ మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ కెరీర్ను కంచుకోటలా కాపాడింది. ఎన్టీఆర్ చిత్రాలతోనే విఠలాచార్య జనం మదిలో జానపద బ్రహ్మగా నిలిచారని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం బందిపోటు. ఈ సినిమా ఘన విజయంతో ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్కి క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్కు జానపదాలు కొత్త కాదు. అంతకు ముందు కూడా చాలామంది హీరోలు జానపద చిత్రాల్లో నటించారు. కానీ వాళ్లలో లేని కరిష్మా ఏదో ఎన్టీఆర్లో ప్రేక్షకులకు కనిపించింది. రాజుల కథలతో జానపద చిత్రాలు రూపొందించిన ఎన్టీఆర్ పాత్రలన్నీ సామాన్యుడిని రిప్రజెంట్ చేసేవి. ఆయన కత్తి యుద్ధం చేసినా, గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ ఎడమ చేత్తో చెమటను తుడుచుకుంటూ ముందుకు వెళుతుంటే థియేటర్లో ఈలలే ఈలలు. విఠలాచార్యతో చేతులు కలిపిన తర్వాత ఎన్టీఆర్ జానపదాల్లో కొత్త కోణం కనిపించింది. జానపద కథానాయకుడు పంచె కట్టుకోవడం మానేసి స్కిన్ టైట్ నైలాన్ ప్యాంట్లు ధరించడం మొదలుపెట్టింది విఠలాచార్య హయాంలోనే. బందిపోటు చిత్రం చూసిన తర్వాత మన ఎన్టీఓడు ఇలాంటి జానపద సినిమా కథ చేయాలి అని మాస్ ఆడియన్స్కు కూడా ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఎన్టీఆర్కు కూడా విఠలాచార్య పద్ధతి నచ్చింది. చిత్ర నిర్మాణంలో పొదుపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం ఆయన్ని ఆకర్షించాయి. ఇవన్నీ ఎన్టీఆర్కి నచ్చడంతో విఠలాచార్య ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చేసేవారు ఎన్టీఆర్. బందిపోటు తర్వాత అగ్గిపిడుగు,
మంగమ్మ శబదం, అగ్గి బరాట, పిడుగు రాముడు, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, కదలడు వదలడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీ కటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు చిత్రాలు వచ్చాయి. వీటిల్లో విజయం మనదే, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు చిత్రాలు తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. రిపీట్ రన్స్లోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. ఎన్టీఆర్ అంటే విఠలాచార్యకు ఎంతో గౌరవం, భక్తి. ఆయన కూడా విఠలాచార్యను అభిమానించేవారు. అటువంటి వీరిద్దరి మధ్య కలహం ఏర్పడిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎన్టీఆర్ భోజన ప్రియుడు. షూటింగ్ స్పాట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి తింటూ ఉండాల్సిందే. ఆయనకు ఏదన్నా తినాలని అనిపిస్తే తన పక్కనున్న నటుడు జగ్గారావుకి చెప్పేవారు. ఆయన నిర్మాత చెవిన వేసేవారు. ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా ఎన్టీఆర్ కోరుకున్న ఫుడ్ తెప్పించేవారు. విఠలాచార్య నిర్మించిన సొంత చిత్రాల షూటింగ్స్లో కూడా ఇలాగే జరిగేది. బయటి నిర్మాతలు ఈ ఖర్చు భరించేవారు, కానీ విఠలాచార్య కంపెనీలో అలా జరిగేది కాదు. ఎన్టీఆర్ తిన్న బయట ఫుడ్ ఖర్చుని పారితోషికంలో కట్ చేసేవారు. ఎన్టీఆర్ కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ బయటి నిర్మాతలు, ఆయన పక్కనుండే వ్యక్తులు ఈ విషయాన్ని పెద్దది చేసి ఎన్టీఆర్కు చెప్పేవారు. మరో 4 విషయాలు కూడా కల్పించి చెప్పడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ విఠలాచార్యను కొంతకాలం దూరం పెట్టారు. ఎన్టీఆర్, విఠలాచార్య అనుకోకుండా ఎదురైతే ఆయన్ని పలకరించడానికి కూడా ఎన్టీఆర్ పక్కనున్న వారు భయపడేవారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్టీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఇది కొంతమంది కల్పన అని కొట్టిపారేసేవారు విఠలాచార్య. ఇలాంటి నేపథ్యంలోనే తను అంతవరకు ఒక్క సినిమా కూడా చేయని ఏఎన్ఆర్తో బీదల పాటలు చిత్రం తీయడం సరికొత్త చర్చకు దారితీసింది. హైదరాబాదులో విఠలాచార్య షూటింగ్ చేసిన ఏకైక చిత్రం ఇదే. భారీగా ఖర్చు పెట్టి తీసిన ఈ బీదల పాటలు చిత్రం ఫ్లాప్ అయింది. విఠలాచార్య విపరీతంగా నష్టపోయారు. దాదాపు 2 ఏళ్ల వరకు చిత్ర నిర్మాణం జోలికి వెళ్ళలేదు. అప్పటికి జానపద చిత్రాల హడావిడి సద్దుమణిగింది. కానీ సినిమా తీయాలి. హిందీలో దిలీప్ కుమార్ నటించిన గోపి సినిమా విఠలాచార్యను ఆకర్షించింది. అందులో హీరో పాత్ర ఎన్టీఆర్ చేయాలి. అందుకే ఒకరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు విఠలాచార్య. తన పరిస్థితి చెప్పి డేట్స్ ఇవ్వమని అడిగారు. ఎన్టీఆర్ కోపం తాటాకు మంటలాంటిది. అందుకే ఆయన విఠలాచార్యను ఆదరించి డేట్స్ ఇచ్చారు. అదే పల్లెటూరి చిన్నోడు చిత్రం 1974లో విడుదలయ్యింది. ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరే సినిమా రాలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.